అధ్యక్ష ఎన్నికల సందర్భంగా బీజేపీలో అసంతృప్తి రాగం వినిపించిన రాజా సింగ్కు ఎట్టకేలకు తన రాజీనామాకు అధిష్టానం ఆమోదం తెలిపింది. దీంతో బీజేపీతో తనకున్న 11 ఏళ్ల అనుబంధము తెగినట్టుగానే భావించాడు రాజా సింగ్. దీంతో అతను దాన్ని స్పందించి ప్రజాసేవ కొరకు, హిందూ ధర్మం కోసము, గోరక్షణ కోసము సేవ చేస్తానని మరోసారి ప్రకటించారు. తనకు అవకాశం ఇచ్చిన బీజేపీకి, గోశామహిళ ప్రజలకు, ఓటర్లకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఇక్కడే రసవత్తరంగా మారింది. ఇక మరికొన్ని రోజుల్లో అంటే ఇతని మీద ఎమ్మెల్యేగా సస్పెన్షన్ వేటు పడవచ్చు. అదేవిధంగా అక్కడ గోశామహిళకు ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో బీజేపీకి ఈ స్థానం మరింత సవాళ్లను విసిరే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే కానీ తన ఉనికిని చాటుకునే పరిస్థితిలో ఉండదు. అక్కడ రాజా సింగ్ గెలిస్తే మాత్రం బీజేపీ యొక్క పార్టీ యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జంట నగరాల్లో హిందుత్వ అంటేనే రాజాసింగ్, రాజాసింగ్ అంటేనే హిందుత్వ. బీజేపీని రాజాసింగ్కు ప్రత్యామ్నాయంగా చూసే పరిస్థితి జంట నగరాలు లేదు కనుక ఒకవేళ రాజాసింగ్ గెలిచినా లేదా రాజాసింగ్ కాకుండా కాంగ్రెస్ కానీ ఎంఐఎం గెలిచినా కూడా బీజేపీ నైతికంగా ఓడినట్లే. కాబట్టి రాజాసింగ్ గెలిస్తే హిందుత్వ గెలిచినట్టు. ఒక రాజాసింగ్ అనుకోని పరిస్థితుల్లో ఓడినా కూడా అది బీజేపీ విజయం ఎలాగూ జరగదు గనక బీజేపీ కూడా నైతికంగా ఓడినట్లే. సరే, రాజా సింగ్ గెలిచినా లేదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఎంఐఎం పార్టీ అభ్యర్థి కానీ గెలిచినా కూడా నైతికంగా బీజేపీ ఓడిపోయిన కింద లెక్కే. కాబట్టి రాజా సింగ్ గెలిస్తే హిందుత్వం గెలిచినట్టు. రాజా సింగ్ ఓడినా కూడా రాజా సింగ్కు పోతే ఎమ్మెల్యే సభ్యత్వం పోతే పోవచ్చు, కానీ తన యొక్క హిందూ రక్షణ, హిందూ ధర్మ జాగృతి, గోరక్షణ మాత్రం అలాగే కొనసాగిస్తానని అతను చెప్పాడు. అదేవిధంగా కొనసాగిస్తారన్న నమ్మకం ప్రజలకు కూడా ఉంది. సో ఎటొచ్చి ఇప్పుడు రాజా సింగ్ కంటే కూడా బీజేపీకే సవాళ్ళు అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సరి అయిన అభ్యర్థి దొరకడం, ఆ అభ్యర్థి రాజా సింగ్ ప్రభావాన్ని ఎంత మేరకు తట్టుకొని నిలబడతాడు, ఏ విధంగా పైచేయి సాధిస్తారన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. మరోపక్క ఇక్కడ రాష్ట్ర స్థాయి బీజేపీలో పెద్దలు చేస్తున్న కుటిల రాజకీయాలను కూడా బట్టబయలు చేయడానికి ఈ ఉప ఎన్నిక ఒక మంచి అవకాశంగా అతను భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికలో గనక అతను విజయం సాధిస్తే రాష్ట్ర బీజేపీలో కొనసాగుతున్న డొల్లతనాన్ని జాతీయ నాయకులకు కనువిప్పు కలిగేలా ఇదొక పరిణామంగా దీన్ని తీసుకువెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఇక నుంచి మరింత స్వేచ్ఛగా రాజా సింగ్ మరి తన యొక్క కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంటుంది. ముందు నుంచే చాలా ధాటిగా